యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణం ఏమిటంటే, పరలోకము నుండి పాపిష్టి లోకానికి వచ్చిన కారణం ఏమిటంటే, ఈ పాపిష్టి లోకాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు ఆయన ఉన్న పరలోకానికి నువ్వు రావాలి అనే ఏకైక ఉద్దేశంతో అక్కడి నుండి ఇక్కడికి వచ్చాడు. ఎందుకయ్యా అంటే, ఇక్కడి నుండి నువ్వు అక్కడికి వెళ్ళాలని. అక్కడికి ఎలా వెళ్ళాలో నీకు మార్గం తెలియదు కాబట్టి ఆయనే భూమి మీదకి వచ్చి నేనే మార్గము అని చెప్పి ఒక మాట అన్నాడు. ఎవడైనా సరే నన్ను విశ్వసించి కన్ను మూస్తే నేను మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ప్రకారము నన్ను విశ్వసించిన వాడు మరణించినా సరే తిరిగి లేస్తాడో లేపుతానో. ఎందుకంటే నేను మరణించి తిరిగి లేచాను కాబట్టి నన్ను విశ్వసించిన వాడు కూడా మరణించిన సరే తిరిగి లేస్తాడు. ఈ విశ్వాసము ఒక నీకు నాకు మాత్రమే ఉంది. ఎందుకంటే నువ్వు నేను సేవిస్తున్న దేవుడు మరణించి తిరిగి లేచాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పరలోకానికి వెళ్ళాడు. వెళుతూ వెళుతూ ఏమన్నాడో తెలుసా? మీ అందరి కోసం నేను స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నా, పరలోకంలో మీ అందరి కోసం స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నా అంటే పరలోకంలో దేవుడు నీ కోసం నా కోసం ఏం చేస్తున్నాడో చెప్పండి? స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకని? నువ్వు అక్కడికి వస్తావని, నువ్వు రావాలని.